హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ డివెన్ టారో 111. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. చాలా చాలా థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు, ఆదరిస్తున్నందుకు, కామెంట్ పెడుతున్నందుకు మంచి మంచి కామెంట్స్. ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఒక మోటివేషన్ ఇవ్వండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న సజెషన్ అండి. లైఫ్ అనేది చాలా చిన్నది. మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. వీడియోలోకి వెళ్దాము. ఈ వీక్ మొత్తం అంటే ఈ సండే నుండి సాటర్డే వరకు మీ లవ్ రిలేషన్ ఎలా ఉండబోతుంది అన్నది చూద్దామండి. సో అన్ని రాసుల వరకు నేను చెప్తాను, ఓకేనా అండి? సో మీ నేము, మీ పర్సన్ నేమ్ మీరు 3 times తలుచుకోండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, 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 ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ యొక్క ఎనర్జీని కనెక్ట్ చేయండి. మీ పేరుని కూడా మీరు 3 times తలుచుకోండి. మీ రాశి తెలిసి ఉంటే కనుక మీ రాశి, మీ పేరు, మీ ఇంటి పేరు తలుచుకోండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ యొక్క ఎనర్జీని కనెక్ట్ చేయండి. ఏరిస్ అంటే మేషరాశి, టోరస్ వృషభ రాశి, జెమినై మిథున రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, లియో సింహరాశి. సో కెమెరా కొంచెం కిందికి అంటానండి, ఎందుకంటే అన్ని రాశులు కనిపించాలి కదా. సో నెక్స్ట్ వచ్చేసి వర్గో కన్యా రాశి, లిబ్రా తులా రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, సాజిటేరియస్ ధనస్సు రాశి, క్యాప్రికన్ మకర రాశి, అక్వేరియస్ కుంభరాశి ఇక్కడ పెడుతున్నానండి, పైసెస్ మీనరాశి. సో ఇవ్వండి మొత్తం మీకు రాశులు. సో నేను ఒక్కొక్క రాశి గురించి నేను చెప్తాను. ఫస్ట్ మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అంటే కనుక, మీరు లవ్ కంటే కూడా మీ కెరీర్ గురించి ఏదో ఫోకస్ చేస్తున్నారు. లేదు అంటే కనుక మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ గురించి ఎదురు చూస్తున్నారు. ఆ ప్రాజెక్ట్లో సక్సెస్ సాధించాలని మీరు అనుకుంటున్నారు. సో ఏంటి అంటే కనుక లవ్లో గొడవలు ఉండడం సహజం, లేదా ఈ రిలేషన్ గురించి ఊరికి గొడవడడం, దూరం కావడం మీకు కామన్గా అనిపించి, సో ప్రజెంట్ అయితే నా ముందుంది సిచ్యువేషన్ ఏంటి అంటే కనుక నా జాబ్ ఫోకస్. సో జాబ్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఉంటే వాళ్ళ జాబ్ గురించి సర్చింగ్ చేస్తున్నట్టున్నారు. లేదంటే చాలామందికి ప్రాజెక్ట్, లేదు అంటే కనుక ఫోకస్ మొత్తం ఏదైనా ఉంటే మీకు ఈ వీక్ మొత్తం మీరు లవ్ కంటే కూడా జాబ్, కెరీర్, మీకు ఇంపార్టెంట్ బిజినెస్ అని చెప్పేసి దాని మీద ఫోకస్ పెట్టే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. వృషభ రాశి వాళ్ళకి 6 of Cups బాగుండి. చాలామంది మీ పర్సన్ మీ నుండి విడిపోయి ఉంటే కనుక రీయూనియన్ ఛాన్సెస్ కనబడుతుంది. వాళ్ళు తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. తన ప్రేమ మీకు తెలియజేస్తారు. సారీ చెప్పడం కానీ, అపాలజీ చేయడం, లేదా వేరే వాళ్ళ ద్వారా మీ గురించి తెలుసుకోవడం, ఏదో ఒక మీ పర్సన్ నుండి ఒక మెసేజ్ అనేది మీకైతే త్వరలో అయితే రాబోతుందండి. జెమినై మిథున రాశి. సో మిథున రాశి కూడా బాగుందండి. మీ పర్సన్ ఏంటి అంటే కనుక మీ గురించి యాక్షన్ తీసుకుంటారు. తన ప్రేమను మీకు వ్యక్తం చేస్తారు. సో ఏంటి అంటే కనుక కొద్దిగా మీ పర్సన్ మీ అంత మెచ్యూరిటీ మైండ్ అయితే నాకు అనిపించట్లేదు. కొద్దిగా ఏంటి అంటే కనుక మీకంటే కొంచెం ఆలోచించే లెవెల్ వాళ్ళకి కొద్దిగా తక్కువని. ఇప్పటి వరకు అయితే మీ గురించి ఏదైతే వాళ్ళు యాక్షన్ తీసుకోలేదో, లేదంటే మీరు అడిగి ఉంటారు ఇప్పటి వరకు నా గురించి ఎందుకు మీరు ఏమీ చెయ్యలేదు అని. సో ఇప్పుడైతే వాళ్ళు ఒక యాక్షన్ తీసుకుంటున్నారు, లేదంటే మీరు అలిగి దూరంగా ఉండి ఉంటారు. వాళ్ళైతే మీ దగ్గరకు వస్తున్నారు, సారీ చెప్తారు, మళ్ళీ తన లవ్ని మీకు ప్రపోజ్ చేయబోతున్నారు, తన ప్రేమ అనేది మీకు వ్యక్తం చేయబోతున్నారు. కర్కాటకం క్యాన్సర్. సో కర్కాటకం అనే దాంట్లో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. సో ఇక్కడ ఏంటి అంటే కనుక ఈ వీక్లో మీరు లవ్ కంటే కూడా ఈగో యాటిట్యూడ్ల దగ్గరనే ఎక్కువ ఉంటారండి.
అది మీ త్రోగా కావచ్చు, లేదా మీరు ఈగో యాటిట్యూడ్ చూపించవచ్చు మీ పర్సన్ దగ్గర, లేదా వాళ్ళు ఈగో యాటిట్యూడ్ చూపించవచ్చు. ఏంటంటే కనుక మీకు చేయవలసిన నెరవేర్చవలసిన బాధ్యతలు కూడా కొద్దిగా కనబడుతున్నాయి. అది జాబ్లో కానీ లేదు అంటే కనుక మీరు ఏంటంటే ఈ రిలేషనే కాకుండా మీరు నెరవేర్చవలసిన కొన్ని బాధ్యతలు ఉన్నాయండి. సో ఏంటంటే ఫస్ట్ దాని మీద ఫోకస్ చేస్తారు. ఒకవేళ మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మీ పర్సన్ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. సో మీకు అంటే కింద కొంతమంది ఉన్నారు టీం వర్క్స్ అనేది, వాళ్ళతో కలిసి మీరు ఏంటి అంటే కనుక కలిసిపోయి ఏ విధంగా వర్క్ చేయించుకోవాలో మీకు బాగా తెలుసు. సో ఆ విధంగా అయితే వర్క్ చేయించుకుంటారు. సో మీరు 10 మందిలో ఏంటంటే పేరు తెచ్చుకునేటట్టయితే ఈ వారం కనబడుతుందండి. మీరైతే ఈసారి కెరీర్కి ఎక్కువ అంటే మీ పర్సన్తో కూడా ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేసే ఛాన్సెస్ కూడా చాలామందికి కనబడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి లియో అండి, సింహరాశి వాళ్ళకు కూడా సూపర్గా ఉందండి. 6 ఆఫ్ వ్యాండ్స్ చూడండి. సో ఈ రిలేషన్ ఎక్కడైతే స్టక్ అయిపోయిందో అక్కడ నుండి మొదలు పెట్టాలి. ఇందులో ఒక గ్రోత్ కావాలి, ఒక యాక్షన్ తీసుకోవాలి, మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీతో ఉండాలి అని అలా ఆలోచిస్తున్నారండి. సో ఏంటి అంటే కనుక మీరు చాలా అడిగి ఉంటారు, అలసిపోయి ఉంటారు. సో లేదా వాళ్ళు మీకన్నా కొద్దిగా దూరంలో ఉండి ఉంటారు. సో వాళ్ళతో ట్రావెల్ చేసి వస్తున్నారు, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. లేదా మ్యారేజ్ గురించే కావచ్చు, కమిట్మెంట్, లాంగ్ టైమ్ ఎంగేజ్మెంట్, ఇలా ఏదో ఒక సక్సెస్ అనేది ఇందులో సాధించడానికి ఏంటంటే కొంతమందికి ఒకవేళ మీ పర్సన్ ఏంటి అంటే కనుక పెళ్లి చూపులకు వచ్చే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. వాళ్ళు మీ దగ్గరికి వచ్చేసి మ్యారేజ్ చేసుకుందామని మ్యారేజ్ ప్రపోజల్, పెళ్లి చూపులు అలాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా చాలామందికి కనబడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి లిబ్రా అండి, తులారాశి. సో ఏంటి అంటే కనుక తులారాశి వాళ్ళు ఏంటంటే ఈ వీక్లో ఎలా ఉంటారు మీరు అంటే కనుక మీ పర్సన్ మీద మీకు కొండంత ప్రేమ ఉంటుంది, కానీ చూపించడం మాత్రం ఘోరంత మాత్రమే. ఎందుకు అంటే కనుక మీరు ఇప్పటివరకు మీరు ఫుల్ ఓపెన్ అయ్యి మీరే మీ సర్వస్వం అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే కొద్దిగా వాళ్ళ యాటిట్యూడ్ చూపించుంటారు, లేదంటే ఏదైనా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంటుంది మీ ఇద్దరి మధ్య. సో మీకు అందుకని చెప్పేసి పూర్తిగా నేను ఇంత ఇష్టపడుతున్నా అని చెప్తే వాళ్ళకి అలసై మళ్ళీ ఏదన్నా మేబీ వాళ్ళు వేరే డిఫరెంట్గా చేయొచ్చు అనే దాంట్లో మీరు ఏంటి అంటే కనుక మీకు ఎంత ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమనంతా దాచిపెట్టుకొని కొద్దిగా మాత్రమే జస్ట్ ఏదో ఉన్నామా ఏదో చూపించడమా అన్న టైప్లో చూపిస్తారు. కానీ మీకైతే లవ్ పరంగా అయితే ఇది 100% బాగుందండి. మీ పర్సన్ కూడా మీ గురించి అయితే ఆలోచించే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. నెక్స్ట్ వృశ్చికం, స్కార్పియో. సో వీళ్ళ స్కార్పియో వాళ్ళకు ఏంటి అంటే కనుక స్కార్పియో వాళ్ళకి 1 సెకండ్ అండి, ఒక్క నిమిషం, సారీ అండి, ఇది కన్యా రాశి. సో నేను తులారాశి అని పెట్టాను, ఇది కన్యా రాశి వాళ్ళకు నేను ఇప్పటిదాకా చెప్పింది ఏదైతే ఉందో. సో తులారాశి లిబ్రా వాళ్ళకు ఏంటి అంటే కనుక తులారాశి వాళ్ళకు మీరు ఏదన్నా డీప్ డార్క్గా థింకింగ్ చేస్తున్నా, ఓవర్ థింకింగ్ చేస్తున్నా, మీ మధ్య ఏదైనా గొడవ జరిగినా సో వాటిని నుండి మీరు మీ మైండ్ సెట్ అనేది బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో జరిగింది, దీని నుండి బయటికి రావాలి, ఇప్పుడు నా గురించి నేను ఆలోచించుకోవాలి. ఈ వీక్ మొత్తం మీరు లవ్ కంటే కూడా మీ కెరీర్ గురించి కంటే కూడా ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచిస్తారు. సో నేను ఎలా ఉంటే నేను హ్యాపీగా ఉండగలుగుతా, ఎవరితో ఉంటే హ్యాపీగా ఉండగలుగుతా, లేదా నేను ఒక్కడినే ఉంటేనే హ్యాపీగా ఉంటానా. సో మీ ఓవర్ థింకింగ్ అయితే ఈ వీక్లో మొత్తం ఎలా ఉంటుందంటే మీతో మీరు గడపడానికి ఇష్టపడతారు. మీ బ్యాక్గ్రౌండ్లో జరిగిన ఏదైనా సరే పట్టించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండరు. ఇంతకుముందు పాస్ట్లో జరిగిన ఏదైతే డిసప్పాయింట్మెంట్ కానీ లేదా అవమానాలు, అపనిందలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి 100% మీరు బయటికి రాగలుగుతారు ఈ వీక్లో. సో సూపర్గా ఉందండి. సో మనకేంటి అంటే కనుక డబ్బు లేకపోయినా మనశ్శాంతి ముఖ్యం. ఆ మనశ్శాంతి అనేది తులారాశి వారికి ఈ వీక్లో లభించబోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్కార్పియో, వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి వాళ్ళు కూడా 100% యాక్షన్ తీసుకుంటారండి. మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్షన్ తీసుకుంటారు. దీనిలో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేసుకోవాలి, లేదంటే ఏ విధంగా ఉండాలి, ఈ రిలేషన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలి అన్న థాట్ అయితే ఇద్దరు కనబడుతుందండి. ఈ రిలేషన్కి అయితే మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. నెక్స్ట్ ధనస్సు రాశి, సాగిటేరియస్.
కొద్దిగా వీళ్ళకైతే హార్ట్ బ్రేక్స్ జరిగే సిచ్యువేషన్ కనబడుతుందండి ఈ వీక్లో. సో మీరు నమ్మిన వ్యక్తులు కావచ్చు, మీ లవ్డ్ వన్స్ ఎవరైనా కావచ్చు, సో వాళ్ళ త్రోగా అయితే మీకు హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనబడుతుంది. మేబీ వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా హార్ట్ చేసి ఏదైనా చేయొచ్చు. కొంతమంది విషయంలో ఒకవేళ థర్డ్ పార్టీ ఉంది అని చెప్పేసి బయటపడే ఛాన్సెస్ కూడా కనబడుతుంది ఈ వీక్లో. సో ఏదో మొత్తానికైతే ఏదో హార్ట్ బ్రేక్ అనేది మీ మధ్య జరగబోతుంది. ప్లీజ్ అండి, దానికి మీరు వేరే విధంగా తీసుకోకండి. సో ఎందుకంటే ఇది పర్మనెంట్ కాదు కదా. నేను దానికి ఇంకొకటి క్లారిఫికేషన్ కార్డు కూడా చూస్తాను. సో వేరే వాటికి ఎందుకు తీయలేదు, దీనికి ఎందుకు తీస్తానంటే ఇది హార్ట్ బ్రేక్ అనేది వచ్చింది లవ్లో. సో అందుకని చెప్పేసి మళ్ళీ తీస్తున్నాను. ఎస్, చూడండి, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో ప్రజెంట్ అయితే మీకు ఏదైనా లవ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కొద్దిగా దాని గురించి నెగ్లెక్ట్ చేయండి, పక్కన పెట్టండి. మీ కెరీర్ మీద, మీ ఫ్యామిలీ మీద, మీ పిల్లల మీద సో ఫోకస్ పెట్టుకోండి. సో అందులో మీకైతే ఒక గ్రోత్ అనేది ఈ వీక్లో మొత్తం మీకు మనీ పరంగా ఏదైనా లాభం చేకూర్చే అవకాశం కూడా కనబడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్రికన్ మకర రాశి. సో మకర రాశి వాళ్ళైతే జాయ్ఫుల్గా ఎంజాయ్గా ఉంటారండి. పార్టీలని, పబ్స్ అని, లేదా మీ లవ్డ్ వన్స్తో హ్యాపీగా గడపడం చేయడం మీరు. సో అని చెప్పేసి ఇంతకుముందు మీరు ఏదైతే హ్యాపీగా జాలీగా ఉన్నారో అదే విధంగా హ్యాపీగా గడపబోతున్నారండి. సో ఈ వీక్ మొత్తం మీకు ఏదైనా ఆహ్వానాలు రావచ్చు, పార్టీలకు పిలవచ్చు, లేదు అంటే ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫంక్షన్, ఫ్యామిలీ గ్యాదరింగ్, సో ఇవి ఏవైతే కలిసి వస్తున్నాయి. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో కూడా 100% కలిసి ఉండే ఛాన్సెస్ ఈ వీక్లో అయితే కనబడుతుందండి. నెక్స్ట్ కుంభరాశి, అక్వేరియస్. ఇక్కడ చాలా చూసారా, అన్ని పేసే వచ్చాయి ఇక్కడ చాలామందికి. సో వీళ్ళు కూడా ఏంటి అంటే కనుక ఒక స్టాండ్ తీసుకోవాలి. మీరైనా సరే మీ పర్సన్ అయితే ఒక స్టాండ్ తీసుకోవాలి, రిలేషన్ని నిలబెట్టుకోవాలి, మనకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోవాలి. ఇక మీదట అయినా అంటే ఏ విధంగా ఆలోచించారో, ఎందువల్ల గొడవలు జరిగాయో అవి కాకుండా డిఫరెంట్గా ఆలోచించి రిలేషన్ నిలబెట్టుకోవాలని మీరు కానీ మీ పర్సన్ కానీ దీని గురించి ఒక యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. దీని గురించి అయితే మీరు ఏంటంటే ఏ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని మీ రిలేషన్ని నిలబెట్టుకుంటారండి. నెక్స్ట్ వచ్చేసి పైసెస్, మీనరాశి. సో సూపర్ అండి. మీనరాశి వాళ్ళకు కూడా ఏంటంటే మీరు ఎంతసేపు మీ లవ్లో కాకుండా మీ లవ్ కన్నా కూడా మీరు ఎక్కువ ఇంపార్టెంట్ ఈసారి మీ అందం. చాలామంది డైట్లు చేయడం, లేదా బ్యూటీ పార్లర్లకు వెళ్ళడం, తన డ్రెస్సింగ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ ఇట్లాంటివి ఏవో చేంజ్ చేయడం లాంటి చాలామంది అయితే ఈ వీక్లో అయితే చాలా ట్రై చేస్తారు. మీరు న్యూ లుక్ కనిపించాలి అని చెప్పేసి చాలామంది ట్రై చేస్తున్నారు. యోగా కానీ, మెడిటేషన్ కానీ. సో ఎలా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా మీరు అందంగా కనిపించాలి, వేరే వాళ్ళకి ఎలా అట్రాక్షన్ కనిపించాలి అని చెప్పేసి, ఒకరి దగ్గర నేను చేయి చెప్పకుండా ఇండిపెండెంట్గా ఎలా బతకాలి, సో డబ్బు ఎలా సంబంధించాలి, సో నేచర్తో ఉండడం ఎక్కువ, సో జంతువులను పెట్స్తో ఎక్కువసేపు గడపడము, అలాంటివి అయితే మీరు బాగా కనపడుతుందండి ఈ వీక్లో. సో ఏంటి అంటే కనుక మీకు మీరే ఉండి ఈ వీక్లో ఏంటి అంటే కనుక ఎవరున్నా లేకపోయినా మీకు మీరు హ్యాపీగా గడుపుతారు. ఈ వీక్ మొత్తం హ్యాపీగా గడవబోతుందండి. సో ఇవండి ఈరోజు అన్ని రాసులండి. సో దయచేసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గురించి నేను ఒక వీడియో చేస్తాను, నా గురించి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ షేర్ చేయగలుగుతారు కదండి. ఈ వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.